వెల్కమ్ టు జిఆర్ మీడియా. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతికే సో బెటర్. ఇందులో తేజ్ కి జోడీగా నభా నటేష్ నటిస్తుంది. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇంతకు ముందే విడుదలైన పోస్టర్స్, టీజర్, లిరిక్స్ అన్ని ఆకట్టుకుంటున్నాయి ప్రేక్షకుల్ని. సినిమాపై మంచి పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేశాయి కూడా. విరాట్ ఫిలాసఫీ పేరుతో రిలీజ్ చేసిన గ్లిమ్స్ కూడా సూపర్ గా ఆకట్టుకుంది ఆడియన్స్ ని. ఇక డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. లాక్ డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న ఒక స్టార్ హీరో సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ నేపథ్యంలో తాజాగా సోలో బ్రతికే సో బెటర్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో స్టార్టింగ్ లోనే మాకు న్యాయం జరగాలి అంటూ కొంతమంది యువతీ యువకులు ధర్నా చేస్తూ హీరో సాయి ధరమ్ తేజ్ కటౌట్ ని తగలబెడుతున్నారు. అసలు వీడెవడు, ఏం చేస్తుంటాడు, ఖర్చు పెట్టి మరీ వీడి కటౌట్ ను ఎందుకు తగలబెడుతున్నారు, ఇదంతా తెలియాలంటే మీరు మా కథలోకి రావాలి అంటూ విరాట్ పాత్రధారి అయిన సాయి ధరమ్ తేజ్ చెప్తున్నాడు. మన రాజ్యాంగం మనకు స్వేచ్ఛగా బ్రతకమని కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. వాటిని మనం ఈ ప్రేమ, పెళ్లి అనే కమిట్మెంట్ రిలేషన్షిప్స్ తో నాశనం చేస్తున్నాం అని తేజ్ చెప్పడం ద్వారా ఈ సినిమా నేపథ్యం ఏంటో మనకి అర్థమైపోతుంది. సినిమా హాళ్లలో మనం చూసే యాడ్స్ లో సిగరెట్లకి, మందుకి దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చినట్లే అలానే పెళ్లికి, పెళ్ళానికి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలి అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ హాస్యాస్పదంగా అనిపిస్తుంది. సోలో బ్రతికే సో బెటర్ అంటూ సింగిల్ గా ఉండాలని డిసైడ్ అయిన విరాట్ లైఫ్ లోకి అమృత అనే అమ్మాయి వచ్చిన తర్వాత జరిగే పరిస్థితులు ఏంటి అనేది చూపిస్తున్నారు. బ్యాచులర్ గా ఉండడానికి విరాట్ చేసే ప్రయత్నాలు నవ్వు తెప్పిస్తున్నాయి ప్రేక్షకులకి. ఆర్ నారాయణమూర్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సోలోగా ఉండాలని నిర్ణయించుకున్న విరాట్ మనిషి ప్రకృతి ధర్మాన్ని పాటించాలి, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి, పెళ్లి చేసుకోవాలి అని ఓ ఇంటర్వ్యూలో ఆర్ నారాయణమూర్తి చెప్పడం చూసి షాక్ తినడంతో ట్రైలర్ పూర్తవుతుంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్, రావు రమేష్, వెన్నెల కిషోర్, సత్య ఇతర కీలక పాత్రల్ని పోషించారు. దీనికి వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించగా నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. తమన్ అందించిన సంగీతం ఇప్పటికే శ్రోతలని ఆకట్టుకుంటుంది. మొత్తం మీద సోలో లైఫ్ సో బెటర్ అంటూ వచ్చిన ఈ ట్రైలర్ లో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకోవడానికి చాలా అంశాలే ఉన్నాయి అని చెప్పొచ్చు. ఆల్ ది బెస్ట్ టు మూవీ మేకర్స్.